ఏ ఎక్కడిది రాత్రి ఏ గల్లీల చూడు పటాకుల మోతలే తీన్మార్ డాన్సులే, జాతీయ జెండాలు పట్టుకొని ర్యాలీలు, బండ్ల మీద జులుసులు. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే గా మాత్రం ఉంటది మళ్ళా. మేం తీస్మార్కాన్లం, మేం తోపు సింగులం అనుకునేటోళ్ళను ఓడగొట్టుకుంటా ఫైనల్కి వచ్చి ఆఖరి ఆటల అద్దరగొట్టిండ్రబ్బా. ఎవరెట్లా ఆడింది మీరంతా చూసే ఉంటారు కానీ మన తీన్మార్లో కూడా చెప్పుకోవాలి కదా. క్రికెట్ అంటే ఇండియా, ఇండియా అంటే క్రికెట్ అన్నట్టే ఉన్నది పో. దునియా పొట్టి క్రికెట్ ను పొట్టు దున్నేస్తున్నారు. మళ్ళా ఫైనల్ మ్యాచ్ అయితే న్యూజిలాండ్ వాళ్ళకి నూకలు బుక్ ఇచ్చిరు అనుకో రాదుండ్రే. 120 బాళ్లలో 255 రన్నులు కొట్టుడంటే మామూలు ముచ్చట్నా మరి. సంజు శాంసన్ చంపితే అభిషేక్ శర్మ అరుచుకున్నాడు, ఇషాన్ కిషన్ ఇరగమరగ కొట్టేండు, హాకల్రా శివం దూబే సుక్కలు చూపించేండు. లగాయించి కొడితే సిక్సులు పోల్రు. గా దేశం పొట్టెగాలు చెండిసరా లేక చెమటలు కక్కిరు పాపము. అటెంక మనోళ్ళ బౌలింగ్ సూటి పెట్టి ఇసురుడు ఇసిరితే అయితే క్యాచ్ అవుట్, లేదంటే కట్టెలు వాడు. ఒక్కరు తప్పితే కడమోళ్ళంతా మైదానంలో కొచ్చుడు, వెనకకు మారిపోవుడు. బూమ్రా బర్రా వికెట్ వాడగొడితే అక్షర్ పటేల్ బౌలింగ్ అదుర్సు, ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ కు ఫీదా. ఏమున్నది 159 రన్నుల కానీ అందరు ఆల్అౌట్ అయితే 96 రన్నుల ఫరక్ తోటి మనం గెలిచి ముచ్చటగా 3వ సారి T20 వరల్డ్ కప్ కొట్టేసినాం. ఇంతవరకు ఇంకెవరికి ఇన్ని మాటలు గెలవలే మరి. ఇక 50 ఓవర్ల వన్డే వరల్డ్ కప్పులు 2 వచ్చినాయి ముందే. మొత్తం 5 దునియా కప్పులతోటి ఇండియా క్రికెట్ తాకత ఏందో చూపించినాం. ఇక ఒలింపిక్స్ ఆటల క్రికెట్ పోటీలు పెడతామంటున్నారు కదా, అందులో మన పతారేందో చూపియానిక తయారైతుండ్రు. రాత్రి మనోళ్ళు కప్పు గెలవంగానే గల్లీ నుంచి ఢిల్లీ దాకా సంబురాలే సంబురాలు.